జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, 3 సంవత్సరాలు పాలన సాగింది అంటున్నారు. ఏంటి ఈ కొద్ది టైంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ పాలన కానీ ఎలా ఉంది? మీకు మేము మాటల రూపంలో కాదు, ఉద్దానం హాస్పిటలే నిదర్శనం. అట్లాగే వాటర్ కూడా 170 కిలోమీటర్లు ఏమో పైప్ లైన్ అవే మేము మాటలు చెప్పడం కాదు, పని రూపంలో ఇచ్చిన 3 సంవత్సరాల కాలంలోనే, కరోనా కాలం 2 సంవత్సరాలు తీసేస్తే 3 సంవత్సరాల కాలంలోనే ఉద్దానం హాస్పిటల్, ప్రకాశం బ్యారేజ్ వాల్ చూసారే, రిటైనింగ్ వాల్. ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న ఏ నాయకుడు ఆ వాల్ వైపు కానీ కనీసం ఆ రోజు ఏదో వర్షం పడి నీళ్ళు వచ్చి 4 రోజులు పునరావాస కేంద్రాలు కల్పిస్తారు, అంతటితో చేతులు దులుపుకొని వెళ్ళిపోయే నాయకులే కానీ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, బాగుంది. రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి చెప్పారు. మీ తెనాలి గురించి చెప్పండి. తెనాలి అభివృద్ధి అంటే ఇప్పుడు ఈ తెనాలి యొక్క అభివృద్ధి, ఆల్రెడీ ఇది అభివృద్ధి చెందిన ప్రాంతంగా మేము భావిస్తున్నాం. మాకు రోడ్డులు అయితే వైండింగ్ అవుతున్న మాట వాస్తవమే. 3 సంవత్సరాల కాలంలో కరోనా టైం చాలకపోవటం వల్ల రోడ్లు అవన్నీ మాట వాస్తవమే. కానీ మీరు వార్డ్స్లో వచ్చి చూస్తే, ఒక్కొక్క వార్డులో, ఒక 3వ వార్డులో చూస్తే 17 రోడ్లు వేసిన, అట్లా ఒక వార్డుకి వచ్చి ఇన్ని రోడ్లు అనేసి ఘనత ఉంది. ఓకే, మీ సతీమణి కూడా కౌన్సిలర్ అంటున్నారు. ఎలా ఉంది మీ వార్డులో? మా వార్డులో వచ్చి మన 2 టౌన్ బస్ స్టాండ్ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంది. 40 సంవత్సరాలు 37వ వార్డు నిర్మానుష్యంగా ఉంది. మేము ఇప్పుడు అక్కడ దాదాపు 8 రోడ్లు వేస్తున్నాం. ఒకటి వచ్చి బస్ స్టాండ్ ఎడం వైపు బ్యాక్ సైడ్ గేట్ రోడ్డు, ఒకటి వచ్చేసి మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు, అట్లాగే వెనకమాల బ్యాక్ సైడ్ తెనాలి చికెన్ స్టాల్ రోడ్డు, అట్లా మేము కూడా ఒక 8 రోడ్లు వేస్తున్నాం. ఓకే, మీరు ముద్దుగా పిలుచుకునే మీ ఎమ్మెల్యే లోకల్ శివన్న ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి ఎలా? అభివృద్ధి దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలు మీరు చూసుంటే దగ్గర 4 ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు అయినాయి. అట్లాగే కొల్లిపర మండలంలో ఒక 70 పడకల హాస్పిటల్ నిర్మాణం. మా శివన్న లోకల్ గా పనితీరుని మీరు హాస్పిటల్స్ చూస్తేనే మీరు భావించవచ్చు. మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక క్లినిక్ జరుగుతుంది. మా వార్డులో కూడా ఒక క్లినిక్ ఉంది. అది త్వరలోనే వేరే దానికి షిఫ్ట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తుంటారు, ఏదైనా ఒక ఊరు వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఒక విలేజ్ క్లినిక్, ఒక సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం అని చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో కూడా అలానే ఉందా? తెనాలి ప్రాంతంలో దగ్గర ఇక్కడ వచ్చి హెల్త్ క్లినిక్స్ సుమారుగా మాకు తెలిసి ఒక 6, అట్లాగే కొల్లిపరలో 100 పడకల బెడ్ ఉన్న హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్ అయింది. అట్లాగే మన అంగలగొత్తూరు గ్రామం SC ST కాలనీలో సచివాలయం పక్కనే మీరు చూడొచ్చు హెల్త్ క్లినిక్స్, అలాగే రైతు భరోసా కేంద్రాలు కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ దిశగా ఉన్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒక మాట అయితే చెప్తుంటాడు, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు. ఇక్కడ మీ ఏరియాలో, మీ తెనాల్లో ఎంతమందికి మేలు జరిగింది అనుకుంటున్నారు? 100 మందిలో మా ఒక్క 37వ వార్డులోనే 450 పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత. 100 మంది తీసుకుంటే సుమారుగా వాళ్ళలో ఎంతమందికి మేలు జరిగి ఉంటుంది? జగన్ మా ఒక్క వార్డుకే సుమారుగా ఇప్పటి వరకు ₹1,00,00,000 దాకా సంక్షేమ నిధులు, ఒక్కొక్క అంటే అమ్మఒడి కానీ అట్లా ఒక్కొక్క పథకం కింద లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మాకన్నా వార్డులో ప్రజలను అడిగితే ఇంకా బాగా చెప్తున్నారు. మీ వార్డులో ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, గతంలో కొన్ని ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు జగనన్న ప్రభుత్వం చూస్తున్నారు, ఏంటి దానికి దీనికి తేడా ఏం చెప్తున్నారు వాళ్ళు? అంతకుముందు సింగపూర్లు ఫ్లైట్లు తిరిగి ఖర్చు పెట్టి 1,00,00,000 కోట్లు ఖర్చు చూపించిన ఘనత వాళ్ళది. ఇప్పుడు జనాలు కడుపు నింపి ఉన్న నాయకుడు మా జగనన్న, మా శివన్నగా మేము భావిస్తాం.